రైతులు ఎప్పుడు ఒకే పంట కాకుండా లాభదాయక పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పంట మార్పిడి విధానాన్ని కూడా అనుసరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీషా చంద్రలపాడు మండలం తుర్లపాడు గ్రామంలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలు, తర్వాత వేసే పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న వేశామని, తర్వాత మిరప వేస్తామని కొందరు రైతులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. పాలీ హౌస్ వంటి వాటి ప్రయోజనాలను తెలుసుకుని తక్కువ పెట్టుబడితో అధిక లాభాన్ని ఆర్జించే సాగు విధానాలను అవలంబించాలని, ఇందుకు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు, సూచన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ ఎం హనుమంతరావు, మండల వ్యవసాయ అధికారి జి రమేష్, ఉద్యాన అధికారి నీలిమ, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ మేడం సిసిఎల్ మేడం జయలక్ష్మి మేడం గారు కూడా వస్తున్నారు. షీఈ్ ఆల్సో ఆన్ ద వే. ఆవిడ కూడా ఐడియాలు ఇస్తారు. ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి ఒక సీనియర్ కమిషనర్ లెవెల్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టి సూపర్వైజ్ చేయండి అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎలా జరుగుతూ ఉన్నాయి. బికాజ్ వాళ్ళు ఆల్రెడీ 2-3 జిల్లాలు చేసి ఉంటారు, కమిషనర్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ తోడ్పడాలని ఈ కార్యక్రమంతో అది చెప్పడం జరిగింది. మేడం కూడా వస్తున్నారు. దీంట్లో ఒక 2-3 ముఖ్య అంశాలు మనం అర్థం చేసుకోవాల్సింది, అలాగే మనం కలిసికట్టి పనిచేయాల్సింది ఏంటంటే, ఒకటి ఈ విజన్ 2047 మీకు అందరికీ తెలిసే ఉంది. సో దీంట్లో ఏంటంటే వీ షుడ్ ఎకనామికలీ అచీవ్ ప్రోగ్రెస్. అది అచీవ్ చేయాలంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ వీ నీడ్ టు ఫోకస్. దాంట్లో అనుకుంటే మనకి ఇప్పుడు సెక్టర్స్ 3 మెయిన్ సెక్టర్స్ మనకు తెలిసే ఉంది. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షరీ. ప్రైమరీ అంటే అగ్రికల్చర్ అండ్ అగ్రి సెక్టర్, సెకండరీ ఇండస్ట్రీ, టెర్షరీ ఈజ్ అవర్ సర్వీస్ సెక్టర్. ఎన్టీఆర్ జిల్లాకి ముఖ్యంగా సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అరౌండ్ 66% ఉంది. జనరలీ ఒక సమాజంలో లేదంటే ఒక సిటీలో డెవలప్మెంట్ ఇండెక్స్ ఇది కూడా ఒక పారామీటర్. సో అంటే మనకు కొంత ఆశాజనకంగా పరిస్థితులు ముందుకు పోతున్న క్రమంలో మనం అందరం కూడా బాధ్యతాయుతంగా అన్ని కోణాల్లో సిటీని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్యన టూరిజం గురించి లక్ష్మీషా గారు చాలా విపులీకరించారు. ఈ మధ్యన డ్రోన్స్ వినియోగం మనం చాలా ఎక్కువైన తర్వాత విజయవాడ సిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యన డ్రోన్ పిక్చర్స్ చూస్తే అమ్మవారి టెంపుల్ పక్కన కాలువల పక్కన ఆహ్లాదకరమైన నది, ఇవన్నీ చూస్తుంటే ఇది చాలా అద్భుతమైన ప్రదేశం అన్న విషయం మనకు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. బట్ బయట నుంచి వచ్చిన వ్యక్తులకి విజయవాడ అంటే ఇది ఒక పెద్ద పల్లెటూరు అన్న వ్యక్తులకి కొంత ఈ గ్రోత్ చూస్తే ఖచ్చితంగా ఇందులో విజయవాడలో చాలా స్కోప్ ఉంది. మనకు ఈ నగరానికి చాలా అందమైన నగరము. దీన్ని ఈ విధంగా తీర్చిదిద్దాలంటే మనం కొంత ప్రొయాక్టివ్గా ముందుకు పోతే బాగుంటుంది.